హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. నానమ్మ చేతి వంటలో నేను మీకు ఒక నానమ్మ చేసిన రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే పెసర్లతో పునుగులండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. అసలు ఆయిల్ అనేది ఏమాత్రం పీల్చదు. పెసర్లు హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. పెసర్లను నైట్ నానబెట్టుకున్నాను. మార్నింగ్ దోశలకు వేసి కొంచెం మిగిలిన పెసర్లతో నేను పునుగులు చూపించబోతున్నాను. ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగా కొంచెం చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. మధ్యలోకి తుంపి 1 ఇంచు అల్లం ముక్కను తరిగేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ లేకోకుండా పెసర్లను మనం మిక్సీ జార్లో వేసేసుకుందాము. పెసర్లు తింటే హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్. ఎప్పుడు దోశలే కాకోకుండా ఇలాగా కొంచెం వెరైటీగా కూడా చేసుకుందాము. దీనిలో నేను కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేస్తున్నాను. ముందుగా యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకనేసి ఇప్పుడు నేను మీకు యాడ్ చేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాము. మళ్ళీ కొంచెం జీలకర్రని ఒక 1/4 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకుని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత దీనిలో కొంచెం మనం వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే పునుగులు వేస్తున్నాం కదా, నేను నైట్ నానబెట్టి వాళ్ళ ఈవినింగ్కి వేస్తున్నాను కాబట్టి దీనిలో కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంది. అందుకనేసి నేను వాటర్ అనేది ఎక్కువ ఎక్కడ వేయలేదు. ఇప్పుడు దీనిలో నేను ఒక 4 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేశాను. తర్వాత ఉప్పు రుచికి సరిపడినంత, తర్వాత వచ్చేసి వంట సోడాని ఒక 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసి చక్కగా కలిపేశాను. దీనికి ఎక్కువ పిండి పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం ఎక్కువ వాటర్ని అబ్జర్వ్ చేసాయి కాబట్టి. ఈ ప్రాబ్లం లేకోకుండా మీరు ఈవినింగ్ వండుకునే లెక్క అయితే మార్నింగ్ నానబెట్టుకోండి, లేదు మార్నింగ్ వండుకుంటామనుకుంటే నైట్ నానబెట్టేసుకోండి. అలా ఉంటే ఇంత బియ్యం పిండి అనేది పట్టదు ఎక్స్ట్రాగా. ఇప్పుడు పునుగులకి సరిపడే, అంటే మనకి ఆయిల్ లాగకూడదు కదా, అందుకనేసి కొంచెం నేను ఎక్కువగా బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. చక్కగా ఇలాగా కలిపేసి ఒకసారి బీట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక చూసారు కదా, ఇలా ఆయిల్లో వేయంగానే చక్కగా పైకి ఎంతలాగా ఉబ్బుకుంటూ వస్తుందో. ఇది మా నానమ్మ చిన్నప్పటి రెసిపీ. నేను మా అన్నయ్యకి దోశలు ఇష్టం లేదు, మా కోసం అనేసి చక్కగా ఇలా పునుగులు వేసి పెట్టేవాళ్ళు మా నాయనమ్మ. దీంతోపాటు అల్లం చట్నీ ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మా పిల్లల కోసం పల్లీ చట్నీని అలాగే కొంచెం టమాటా చట్నీని చేసి పక్కన పెట్టుకున్నాను. చక్కగా ఇలాగా ఫ్రై చేసేసుకోండి. ఎక్కడ మనకి టచ్ అవ్వదు, రౌండ్గా వస్తాయి చక్కగా పునుగులు అనేవి. మీకు ఇంకా లావుగా కావాలి అనుకుంటే ఇంకా లావుగా వేసుకోవచ్చు, కొంచెం చిన్నగా కావాలనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, చక్కగా ఎంతో టేస్టీగా వేడివేడిగా ఉంటాయి పునుగులు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మంటని మీడియం టు హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము. మరీ ఎక్కువ ఫ్లేమ్ కాకోకుండా, అంటే మరీ ఎక్కువ పెట్టేసిన పైన కలర్ వచ్చేస్తుంది, లోపల ఉడకదు. అందుకనేసి మీడియం టు హైలో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఇక అయిపోయింది. నేను ఈ బ్యాచ్ని తీసేస్తున్నాను, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ని వేసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ప్రోటీన్ ఫుల్ పెసర్లతో పునుగులు రెడీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.